అబ్రహాం లింకన్ జీవితంలో ఒకానొకసారి ఒక అవమానకర సంఘటన జరిగింది. ఆయన అమెరికా అధ్యక్షుడైన కొత్తల్లో దేశంలో పెట్టుబడులను పెంచడానికి ధనవంతుల్ని, పారిశ్రామికవేత్తలను సమావేశపరిచి అధ్యక్షోపన్యాసం చేయబోయాడు. అసూయ అనే దిక్కుమాలిన గుణం కొందరిలో ఉంటుంది. వారు వృద్ధిలోకి రాలేరు, తెలిసిన వారు వస్తే చూసి ఓర్వలేరు, వీలైనప్పుడల్లా వారిని బాధపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అబ్రహాం లింకన్ దేశ అధ్యక్షుడయ్యాడని ఓర్వలేని ఓ ఐశ్వర్యవంతుడు ఆయన్ని ఇరకాటంలో పెట్టాలనుకొని లేచి కాలుకొన్న బూటును తీసి ఎత్తిపట్టుకొని, లింకన్, నువ్వు చాలా గొప్పవాడివి అనుకుంటున్నావు, దేశాధ్యక్షుడు అనుకుంటున్నావు. మీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లు కొట్టాడు. ఇదిగో ఈ బూటు కూడా మీ నాన్న కుట్టిందే. నాకే కాదు, ఈ సభలో ఉన్న చాలా మందికి ఐశ్వర్యవంతుల బూట్లు కూడా ఆయనే కుట్టాడు. నువ్వు చెప్పులు కుట్టుకునేవాడికి కొడుకుని, అది గుర్తుపెట్టుకో. అదృష్టం కలిసి వచ్చి అధ్యక్షుడు అయ్యావు. ఈవేళ మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నావు అన్నాడు. లింకన్ ఒక క్షణం నిర్లిప్తుడైపోయాడు. నిజానికి ఆయన ఉన్న పరిస్థితిలో వెంటనే పోలీసులను పిలిచి తనను అవమానించిన వ్యక్తిని అరెస్టు చేయించుండవు. కానీ అది సంస్కారం అంటే, అది సంక్షోభంలో తట్టుకొని నిలబడడం అంటే, అది తుఫానాలను చాకచక్యంగా తప్పించుకోవడం అంటే. లింకన్ వెంటనే తేరుకొని ఆ వ్యక్తికి సెల్యూట్ చేస్తూ, ఇంత పవిత్రమైన సభలో నా తండ్రిని గుర్తు చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నిజమే, నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవమే. మీవి, మీ ఇంట్లో వారివి బూట్లను కూడా కుట్టాడు. అలాగే ఈ సభలో కూడా ఎందరివో కుట్టాడు. నా తండ్రి వృత్తిని దైవంగా స్వీకరించి చేసినవాడు. అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టిన నేను గర్వపడుతున్నాను. మా తండ్రి బూట్లు కుడితే అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి తప్ప పాదం సైజు కన్నా ఎక్కువ తక్కువలు ఉండవు. ఒకవేళ మా తండ్రి కుట్టిన బూట్లో ఏమైనా తేడా ఉంటే నాకు చెప్పండి. నా తండ్రి నాకు కూడా బూట్లు కుట్టడం నేర్పాడు. నా తండ్రికి అప్రదిష్ట రాకూడదు, అందువల్ల నేను మీ ఇంటికి వచ్చి ఆ బూట్లు సరి చేసి పెడతాను. ఈ సభలో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆనంద బాష్పాలతో నా ప్రసంగం మొదలు పెడుతున్నా అన్నాడు. అంతే, ఆయన నలుగురిలో నవ్వులు పాలు చేద్దామనుకున్న వాళ్ళు సిగ్గుతో తలవంచుకున్నారు. ఇది ధైర్యంగా జీవితాన్ని కొనసాగించడం అంటే, ఇది మనల్ని ముంచడానికి వచ్చిన అల మీద స్వారీ చేయడం అంటే. ఇవి జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన మెలకువలు.